హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది కొబ్బరి చట్నీ అండి. అసలు 5 మినిట్స్‌లో అప్పటికప్పుడు చేసేసుకునే రెసిపీ అనమాట ఇది. ఇడ్లీకి, దోసకి చాలా బావుంటది. దానికి ఫస్ట్ మనము కొబ్బరి చట్నీకి నేను నూనె పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటామండి దీనికి. ఎవరికి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళ స్పైసీ లెవెల్స్‌కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, దాంతోపాటు కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర. ఇవి ఫ్రై అయితే చాలు, ఇంకా ఏం అక్కర్లేదండి. ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు, వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది చింతపండు నానబెట్టుకొని, నేను ఎంత వేయనండి, ఒక్కటే అలా 1 ఇంచ్ చింతపండు వేస్తాను అంతే, ఎక్కువ వేయను. ఈలోపు పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇది ఫ్రై అయిపోయి ఉంటుంది కదా, అది మిక్సీ జార్లోకి వేసేసుకుంటాను. నా దగ్గర ఫ్రోజన్‌ది తురిమిన కొబ్బరి ఉంటుందండి. లేని వాళ్ళు ఫ్రెష్ కోకోనట్ చక్కగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవచ్చు. అదైతే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కదా. దీంతోపాటు ఒకే ఒక్కటండి గార్లిక్, పచ్చిదే, దీన్ని ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అది వేసుకొని దీనికి సరిపడినంత ఉప్పు, దాంతోపాటు చిటికెడు పంచదార కంపల్సరీ వేయాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు పొడి నా దగ్గర ఫ్రోజన్ది కాదండి, ఇండియాలో తెచ్చుకున్నదనమాట. అదేంటంటే డ్రై చేసినవి. అది వేసుకొని ఒక్కసారి మనం తిప్పుకొని, ముందు వాటర్ పోయకూడదు, ఒకసారి తిప్పుకున్నాకే తర్వాత సరిపడినంత వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా మనము చట్నీ పట్టేసుకోవాలి. మిక్సీ చేసేసుకున్న తర్వాత దీనికి చక్కగా వాటర్ ఏమన్నా పడతాయేమో చూసుకొని, ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ చూసుకొని మనం పట్టుకొని కలిపేసుకుంటాం. దీనికి తాలింపు కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి తాలింపు వేసాననమాట నేను. అప్పటికప్పుడు చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా ఈ కొబ్బరి చట్నీ చేసేసుకోవచ్చండి. ఇలా సింపుల్ రెసిపీస్ కానీ ఇలా మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.